10వ తరగతిలో ఇంటర్నల్ మార్కుల రద్దుపై తెలంగాణ సర్కార్ యూటర్న్ తీసుకుంది. ఇంటర్నల్ మార్కులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న మరునాడే దానిని వెనక్కు తీసుకుంది. ఇంటర్నల్ మార్కుల రద్దు నిర్ణయాన్ని వచ్చే విద్యా సంవత్సరం వరకు నిలిపివేయాలని తాజాగా నిర్ణయించింది. 10వ తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి ఈ ఏడాది నుంచి గ్రేడింగ్ విధానానికి స్వస్తి పలుకుతూ విద్యాశాఖ గురువారం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అంతర్గత పరీక్షలకు 20 మార్కులు, వార్షిక పరీక్షలకు 80 మార్కులు ఉన్నాయి. 2024-25 విద్యా సంవత్సరం నుంచే అంతర్గత పరీక్షలకు మార్కులను కేటాయించే విధానాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక నుంచి 6 సబ్జెక్టుల పరీక్షలకు 600 మార్కులు ఉంటాయని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే పాఠశాల విద్యాశాఖకు ఆదేశాలు ఇచ్చింది. వచ్చే మార్చిలో జరిగే వార్షిక పరీక్షల నుంచే తాజా మార్పులు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. తాజాగా ఆ నిర్ణయంపై వెనక్కు తగ్గింది తెలంగాణ ప్రభుత్వం. ఇలాంటి నిర్ణయాలను విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ప్రకటిస్తే విద్యార్థులు మానసికంగా సిద్ధమవుతారని, కేవలం పరీక్షలకు 4 నెలల ముందు వెల్లడించడంపై విద్యారంగ నిపుణులు, పలు విద్యార్థి సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల విద్యాశాఖ నుంచి ఆగస్టు 19న ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా 3 నెలల 10 రోజులకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 80 మార్కులకు సబ్మిటివ్ అసెస్మెంట్ పరీక్షలు పూర్తయ్యాయి. విద్యారంగ నిపుణుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. వచ్చే ఏడాది నుంచి నూతన విధానం అమల్లోకి రానుంది.